యూవిన్ అడ్మిన్ లాగిన్లో సబ్ సెంటర్లకి ఏబిడిఎం ఫెసిలిటీ ఎలా లింక్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. మెడికల్ ఆఫీసర్ యొక్క అడ్మిన్ లాగిన్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ సబ్ సెంటర్స్ అని ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ సబ్ సెంటర్స్ మీద మనం క్లిక్ చేస్తే మన పిహెచ్సి పరిధిలో ఉన్న సబ్ సెంటర్ నేమ్స్ ఇలా డిస్ప్లే అవుతాయి. అందులో పర్టికులర్గా ఏ సబ్ సెంటర్ అయితే మీరు క్లిక్ చేయాలనుకుంటున్నారో ఆ సబ్ సెంటర్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే లాస్ట్ మనకి బ్లూ కలర్లో 3 డాట్స్ ఉంటుంది. ఆ బ్లూ కలర్ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే లింక్ ఏబిడిఎం ఫెసిలిటీ వస్తుంది. లింక్ ఏబిడిఎం ఫెసిలిటీ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఫెసిలిటీ ఐడి, ఫెసిలిటీ నేమ్. మనకు ఆల్రెడీ ఆ సబ్ సెంటర్ యొక్క ఫెసిలిటీ ఐడి నెంబర్ ఏబిడిఎం ఫెసిలిటీ ఐడి నెంబర్ ఉంటే ఐడి నెంబర్ టైప్ చేస్తాము. ఒకవేళ తెలియకపోతే ఫెసిలిటీ నేమ్ కింద ఫెసిలిటీ నేమ్ క్లిక్ చేసి ఆ ఫెసిలిటీ నేమ్ అనేది అక్కడ టైప్ చేస్తాము. చేసిన తర్వాత కింద బ్లూ కలర్ సెర్చ్ ఆప్షన్ ఉందో చూసారా, ఆ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చేయగానే మనకి ఆ ఫెసిలిటీ డీటెయిల్స్ ఇలా వస్తుంది. వచ్చినప్పుడు కింద బ్లూ కలర్ ఉంది కదా 3 డాట్స్ క్లిక్ చేస్తే లింక్ ఏబిడిఎం ఫెసిలిటీ అని వస్తుంది. లింక్ ఏబిడిఎం ఫెసిలిటీ వచ్చిన తర్వాత వితౌట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకి అగ్రి అడిగింది. ఆ అగ్రి అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూ అని సింబల్ వస్తుంది, కంటిన్యూ క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి కిందకు వస్తే అప్డేట్ సబ్ సెంటర్ అని వస్తుంది. అప్డేట్ సబ్ సెంటర్ మీద మనం క్లిక్ చేయగానే ఆ సబ్ సెంటర్ అనేది అప్డేట్ అయింది. ఇలా మనం యూవిన్లో మన పరిధిలో ఉన్న సబ్ సెంటర్స్ అన్నీ అప్డేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.